రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్ హైలైట్గా నిలిచింది. దాదాపు 4 ఏళ్ల తర్వాత నమోదైన ఈ సూపర్ ఓవర్లో ఢిల్లీ విజేతగా నిలిచింది. విశేషం ఏంటంటే 2021లో జరిగిన చివరి సూపర్ ఓవర్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ని ఓడించింది. తాజాగా ఆర్ఆర్డీసీ మధ్య నమోదైన సూపర్ ఓవర్పై ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సూపర్ ఓవర్లో మిచెల్ స్టార్క్ అంతగా రాణించడానికి బీసీసీఐ తీసుకొచ్చిన నియమమే ఒక రీజన్ అని చెప్పుకొచ్చాడు. లాలాజల నిషేధం ఎత్తివేయడం వల్ల ఈ సూపర్ ఓవర్ సాధ్యమైందని ఆకాష్ చోప్రా అన్నారు. ఈ సందర్భంగా అతను తన అధికారిక ఇన్స్టాలో ఒక వీడియోను అప్లోడ్ చేశారు. లాలాజలం ఉపయోగించడం కారణంగానే మిచెల్ స్టార్క్ రివర్స్ స్వింగ్ పొందాడని ఆకాష్ చెప్పాడు. బంతికి లాలాజలం ఉపయోగించడంతోనే బుల్లెట్ లాంటి యార్కర్లను వేయగలిగాడు అని అన్నాడు. దీని కారణం ఢిల్లీ ఓడిపోయే మ్యాచ్ గెలిచిందని అభిప్రాయపడ్డాడు. సాధారణంగా బంతి ఎక్కువ స్వింగ్ అయ్యేందుకు బంతికి లాలాజలం లేదా చెమటను రాస్తూ ఉంటారు. పిచ్ పొడిగా ఉన్నప్పుడు, బంతి పాతదైనప్పుడు కూడా బౌలర్స్ ఇలా చేస్తూ ఉంటారు. బంతిపై లాలాజలం ఉపయోగించడం ద్వారా బంతిలో ఒక భాగం బరువుగా మారుతుంది. ఇది బౌలర్స్కు రివర్స్ స్వింగ్ని ఇస్తుంది. అయితే కోవిడ్ టైంలో ఐపీఎల్ మరియు ఇంటర్నేషనల్ క్రికెట్లో లాలాజల వాడకాన్ని నిషేధించారు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18th ఎడిషన్ ప్రారంభానికి ముందు బీసీసీఐ లాలాజల నిషేధాన్ని ఎత్తేసింది. దీనివల్ల బౌలర్స్ ప్రయోజనం పొందుతున్నారు. అయితే వైట్ బాల్ ఫార్మెట్ల కంటే టెస్ట్ క్రికెట్లో లాలాజలం మరింత ప్రభావం చూపిస్తుందట. ఎందుకంటే ఈ ఫార్మెట్కి నిర్ణీత ఓవర్లు అంటూ ఏమీ ఉండవు. ఈ క్రమంలో బంతిని షైన్ చేస్తూ రివర్స్ స్వింగ్ రాబట్టడానికి బౌలర్స్కి బంతికి ఎక్కువగా ఈ లాలాజలాన్ని రాస్తూ ఉంటారు.